జింజర్ అండ్ హనీ బెనిఫిట్స్. జలుబు మరియు దగ్గుకు సాధారణంగా ఉపయోగించే సాంప్రదాయక ఔషధం అల్లం మరియు తేనె. అయితే వీటితో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరిన్ని ప్రయోజనాలున్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అవి మీ మొత్తం ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అల్లం మరియు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేషన్ ఒత్తిడిని తగ్గించి మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సెకండ్ వన్, వికారం నుండి ఉపశమనం. అల్లంలో జింజరాల్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఉపశమనం చేసి వికారం మరియు మార్నింగ్ సిక్నెస్ ను తగ్గిస్తుంది. తేనె అల్లం రుచిని మెరుగుపరిచి కడుపుపై మరింత ఉపశమన ప్రభావాన్ని పెంచుతుంది. థర్డ్ వన్, జీర్ణక్రియకు సాయం. అల్లం జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో మరియు పోషకాలను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. తేనె ఒక ప్రీబయోటిక్ గా గట్ మైక్రోబయోమ్ను మెరుగుపరుస్తుంది మరియు జీర్ణ వ్యవస్థలో అంటువ్యాధులను రాకుండా నివారిస్తుంది. ఫోర్త్ వన్, పీరియడ్ పెయిన్ ను తగ్గిస్తుంది. పరిశోధనల ప్రకారం అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఋతుక్రమ తిమ్మిర్లను తగ్గించడంలో సహాయపడతాయి. గోరువెచ్చని నీరు లేదా టీలో తేనె కలిపినప్పుడు అది సాధారణ నొప్పిని నివారణకు సహజ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఫిఫ్త్ వన్, ఆస్తమాను నియంత్రించడంలో సాయం. తేనె ఆస్తమా ఉన్న వారికి శ్వాసనాళాలను కప్పి ఆ పరిస్థితి యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా ఇటీవలి అధ్యయనాలు అల్లం శ్వాసనాళాలను తెరవడానికి కూడా సహాయపడతాయని నిర్ధారణ అయింది. కాబట్టి అది ఆస్తమాకు నివారణగా ఉండవచ్చని సూచిస్తున్నాయి. సిక్స్త్ వన్, రక్త ప్రసరణ మెరుగు. అల్లంలో ఉండే జీవక్రియ సమ్మేళనాలు మరియు ఖనిజాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే తేనెలోని సహజ చక్కెరలు శక్తిని అందించి మొత్తం రక్త ప్రసరణకు తోడ్పడతాయి. ఇదిలా ఉంటే గర్భిణీలు మరియు పాలిచ్చే మహిళలు, అలాగే గుండె సమస్యలు మరియు మధుమేహం ఉన్నవారు ఈ పదార్థాలను తీసుకునే ముందు వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి. జీర్ణకోశ సమస్యలు, కడుపులో పుండ్లు వంటి ఉన్నవారికి అల్లం మరియు తేనె సిఫారసు చేయబడవు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.